వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి? వన్ మోర్ మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చా. సో ఈరోజు మార్నింగే 4 o'clock నిద్ర లేచాను. లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పాను కదా మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారని. సో తనైతే 3 o'clockకి నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయారు. నన్ను 4 o'clock నిద్ర లేపారనమాట. నేను బిఫోర్ డే నైటే క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నిద్రపోయాను. ఒక హాల్ ఒకటి మొత్తం అంతా కింద వరకు క్లీన్ చేసుకొని వెళ్ళి ఇక ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళే ముందు మనం దీపారాధన పెట్టి వాళ్ళకి బయటకు వెళ్తే మంచిది కదా. సో అందుకనే నేను తొందరగా నిద్ర లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. చూడండి, ఇలాగైతే 4 o'clockకి ఇవాళ దీపారాధన అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలా ఎర్లీ హవర్స్ దీపారాధన. అండ్ బయట వాకిట్లో కూడా నీట్గా అయితే ఇలా అలికి ముగ్గు పెట్టుకున్నా. నైట్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను, మార్నింగ్ ఈజీ అవుతుందని చెప్పి. అండ్ దీపారాధన మాత్రం మార్నింగ్ పెట్టా. అండ్ ఇదిగోండి, మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. వచ్చి ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందు దీపారాధన, ఈ దీపం చూసి వెళ్ళడం చాలా మంచిది కదా. సో ఇంట్లో దీపం పెడితే తనైతే చక్కగా దండం పెట్టుకొని అయితే బయలుదేరారు. ఈ లోపలే మా అత్తగారు అప్పుడే వచ్చారనమాట ఇంటికి. సో టీ అది అందరూ తాగేసి ఇంకా కిందగా అయితే దిగాము. ఇదిగోండి, ఫైనల్గా అయితే లీవ్ ఎలా కంప్లీట్ అయిపోయిందో తెలియదు. లీవ్ కాదు, కోర్స్లో ఉన్నారు. కోర్స్ కంప్లీట్ అయిపోయి 3 months. సో మళ్ళీ బ్యాక్ టు డ్యూటీ అనమాట. సో ఆర్మీ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, వెళ్ళేటప్పుడు అంతే దుకాణం లోడ్ తీసుకొని వెళ్తారు కదా. సో ఈసారి అయితే అంత బాధ లేదు, ఎందుకంటే మళ్ళీ ఒక ఫ్యూ డేస్లోనే మళ్ళీ మా హస్బెండ్ లీవ్కి వచ్చేస్తారు. సో అందుకే ఈసారి హ్యాపీగా సాడ్ లేకుండా అయితే పంపించేసామన్నమాట. అదిగోండి, అందరికీ అయితే చక్కగా బాగా చెప్తున్నారు. మా అత్తయ్య మావయ్య అందరూ నిద్రలేచారు. సో ఈరోజు అయితే మా ఫౌజీ వెళ్ళిపోవడం అనమాట. మళ్ళీ బ్యాక్ అయినప్పుడు మీకు మళ్ళీ షేర్ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.